హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇది రెగ్యులర్‌గా చేసే వీడియో కాదు. నాకు పర్సనల్‌గా జరిగిన ఇన్సిడెంట్. సో, ఇది నేను ఫన్నీ ఇన్సిడెంట్ అనుకోవాలా? లేదా సాడ్ ఇన్సిడెంట్ అనుకోవాలా? అనేది నాకు అర్థం అవ్వడం లేదు. మీరే చెప్పాలి. డిసెంబర్ 5న 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో, చాలామంది ఈ సినిమా కోసం ఎదురు చూసారు. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చేసింది. 'పుష్ప 1' బ్లాక్ బస్టర్ హిట్ కావడం, అల్లు అర్జున్‌కి ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ రావడము, అలాగే ఈ సినిమా రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ కలెక్షన్‌లో 1000,00,00,000కు పైగా రాబట్టింది. దీంతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేలా భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయింది. మీలో కూడా 'పుష్ప 2' సినిమా చూసిన వాళ్ళుంటారు. ఇక మరికొందరు తర్వాత వెళ్దాంలే అని అనుకుంటారు. సో, ఇప్పుడు నా పర్సనల్‌గా జరిగిన ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు చెప్తాను. అందరిలాగే నాకు కూడా ఈ సినిమాను థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపించింది. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్. నాకు సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఆయన స్టోరీ రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని నాకు నచ్చుతుంది. సో, పర్సనల్‌గా నేను ఆయన సినిమాలను చాలా లైక్ చేస్తాను. అందుకే ఈ సినిమాను ఎలాగైనా థియేటర్‌లో చూడాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఈ ఇయర్‌లో నేను ఏ సినిమా కూడా థియేటర్‌లో చూడలేను. ఇదే నేను చూడబోయే ఫస్ట్ మూవీ. నేను హైదరాబాద్‌లో మాదాపూర్‌లో ఉంటాను. మా ఆఫీస్ ఏమో జూబ్లీ హిల్స్. ఈ వీక్‌లో నాకు సాటర్‌డే వీక్ ఆఫ్ వచ్చింది. అంటే డిసెంబర్ 7థ్ ఈ రోజే నాకు వీక్ ఆఫ్. సో, నేను ఎప్పటిలాగే ఫ్రైడే అంటే డిసెంబర్ 6థ్‌న ఆఫీస్‌కెళ్ళాను. నాది ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కావడంతో సో, మధ్యాహ్నం 1 గంటకట్లా చేరుకున్నాను ఆఫీస్‌కి. ఎలాగో రేపు సాటర్‌డే నాకు వీక్ ఆఫ్. ఇక టికెట్ బుక్ చేద్దామనుకున్నాను. ఆఫీస్‌లో మా ఫ్లోర్‌కెళ్ళి నా సిస్టమ్‌పై కూర్చున్నాను. నా పక్కన కూర్చున్న కొలీగ్స్ ఇద్దరు ఆల్రెడీ ఆ సినిమా చూసారు. నేను వాళ్ళని అడిగాను, "ఎలా ఉంది బ్రో సినిమా" అంటే, "ఆ! బాగుంది బ్రో వెళ్ళు చూసేయి" అని చెప్పిర్రు నాకు వాళ్ళు. సో, నా వర్క్ స్టార్ట్ చేసే ముందుగా బుక్ మై షోకెళ్ళి సినిమా టికెట్ బుక్ చేద్దామనుకున్నాను. ఇక నా ఫోన్ తీసి బ్రౌజర్‌లోకెళ్ళి బుక్ మై షోలో 'పుష్ప 2' టికెట్‌ని బుక్ చేశాను. నేనెక్కడ బుక్ చేశానంటే పంజాగుట్టలోని గల్లేరియా మాల్‌లో ఉన్న పీవీఆర్‌లో బుక్ చేశాను. టికెట్ ప్రైస్ వచ్చి 530. ఇక కన్వీనియన్స్ ఫీస్‌తో కలిపి మొత్తం రూ. 572 అయింది. ఇక టికెట్ బుక్ అయిపోంగానే హమ్మయ్య! టికెట్ బుక్ అయిపోయిందిరా అనుకోని నా పక్కన ఉన్న కొలీగ్స్‌కి చెప్పేసాను. బ్రో టికెట్ బుక్ అయిపోయిందని. ఇగ వాళ్ళు కూడా ఓకే బ్రో ఎంజాయ్ అన్నారు. సో, ఇక నేను నా వర్క్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నా. అలా నా వర్క్ స్టార్ట్ చేస్తుండగా నా మైండ్‌లో ఏదో తడుతుంది. ఏదో తప్పు జరిగిందిరా అనేది నాకనిపిస్తుంది. ఏంటి అని ఆలోచిస్తుండగా నేను చేసిన మిస్టేక్ గుర్తొచ్చింది. అదేంటంటే సాటర్‌డే నా వీక్ ఆఫ్. యాక్చువల్‌గా రేపు టికెట్ బుక్ చేయాలి. కానీ ఫ్రైడే అంటే ఈ రోజే టికెట్ బుక్ అయిపోయింది. అంటే నేను బుక్ మై షోలో టికెట్ బుక్ చేస్తున్నప్పుడు అక్కడ డేట్ చేంజ్ చేయడం మర్చిపోయాను. డిసెంబర్ 7థ్ అంటే సాటర్‌డే రోజు టికెట్ బుక్ చేయాల్సింది పోయి, డిసెంబర్ 6థ్ అంటే ఫ్రైడే ఈ రోజే టికెట్ బుక్ అయిపోయింది. నేను ఫ్రైడే మధ్యాహ్నం 1 గంటకి ఆఫీస్‌కి వచ్చాను. నేను టికెట్ బుక్ చేసిన షో మధ్యాహ్నం 3 గంటలకి ఉంది. రూ. 570 టికెట్ ప్రైస్. ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంట్రా ఇలా అయిపోయిందనిపించింది. సో, టికెట్ క్యాన్సెల్ చేద్దామనుకుంటే బుక్ మై షోలో క్యాన్సెలేషన్ నాట్ అవైలబుల్ ఫర్ థిస్ వెన్యూ అని చూపిస్తుంది. ఇక నాకు సీన్ అర్థమైపోయింది. నా రూ. 570 బొక్కరా అని అనిపించింది. సో, టికెట్ క్యాన్సెల్ చేసుకోవడానికి ఇంకా ఆల్టర్‌నేటివ్ ఏమన్నా ఉందా? రీఫండ్ వస్తుందా? అని యూట్యూబ్‌లో కూడా చూసాను. ఇగ అక్కడ కూడా ఇది కాదని అర్థమైపోయింది. అయితే నేను నా సిస్టమ్‌లో ఈ టికెట్ క్యాన్సెలేషన్‌ది యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా, నా పక్కన ఉన్న కొలీగ్ దాన్ని చూసాడు. "ఏంటి బ్రో టికెట్ క్యాన్సెలేషన్ వీడియో ఎందుకు చూస్తున్నావు? టికెట్ క్యాన్సెల్ చేస్తున్నావా?" అని అడిగాడు. అప్పుడు నేను అతనికి, "అవును బ్రో టికెట్ క్యాన్సెల్ చేస్తున్నా. సీట్ నచ్చలే" అని చెప్పిన. యాక్చువల్లీ అతను నేను రేపు టికెట్ బుక్ చేశానేమో, ఆ సీట్ నచ్చక క్యాన్సెల్ చేస్తున్నాడేమో అని అనుకున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే టికెట్ ఈ రోజే బుక్ అయిపోయింది. నా కొలీగ్స్‌కి ఈ విషయం చెప్పామనుకుంటే, అమ్మో! ఈ విషయం చెప్తే మొత్తం ఆఫీస్ అంతా రచ్చ రచ్చ అయిపోతది. డిస్కషన్ అంతా దీని గురించే అయితుంది. సో, నేను చెప్పొద్దని నిర్ణయించుకున్నా. సో, నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఇగ నా రూ. 570 బొక్క అని అర్థమైపోయింది. సో, అయిందేదో అయిపోయింది. ఇక చేసేదేం లేదనుకోని ఇక నా వర్క్ స్టార్ట్ చేసిన. నైట్ 10:00కి నా షిఫ్ట్ అయిపోయింది. ఇక ఆఫీస్ నుంచి బయటకొచ్చేసిన. యాక్చువల్లీ నా షిఫ్ట్ టైమింగ్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 వరకి. కానీ ఈరోజు ఎందుకో ఎర్లీగానే 1:00కెళ్ళిపోయినా. సో, మొత్తానికి ఆఫీస్‌లో ఇలా జరిగింది. ఇక నైట్ 10కి ఆఫీస్ నుంచి బయటకొచ్చేసాను. అయితే నేను 'పుష్ప 2' సినిమాను థియేటర్‌లో చూడాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి, ఎలాగైనా మళ్ళీ టికెట్ బుక్ చేయాల్సిందేనని అనుకున్నాను. ఎందుకంటే ఇది సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమా. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైమ్ 'ఓపెన్ హైమర్' అనే సినిమా థియేటర్‌లో చూసాను. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. జూలైలో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమా కూడా డైరెక్టర్‌పై ఇష్టంతోనే వెళ్ళాను. 'ఇన్సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్', 'టెనెట్' ఇలాంటి సైంటిఫిక్ బ్లాక్ బస్టర్ సినిమాస్ తీశాడు క్రిస్టోఫర్ నోలన్. సో, 'ఓపెన్ హైమర్' కూడా ఆయన డైరెక్షన్‌లో రావడంతో ఆయన కోసం ఆ సినిమాకి వెళ్ళాను. ఆ తర్వాత సెప్టెంబర్‌లో 'ఖుషి' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా థియేటర్‌లో చూసాను. ఇగ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ రెండే 2 సినిమాలు థియేటర్‌లో చూసాను అంతే. ఇక ఈ ఇయర్ అయితే అసలు ఏ సినిమా కూడా థియేటర్‌లో చూడలేదు. ఇగ నేను చూడబోయే ఫస్ట్ సినిమా ఇదే 'పుష్ప 2'. సో, ఈ సినిమా సుకుమార్ డైరెక్షన్‌లో రావడంతో పాటు సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ మధ్య చూసుకుంటే బయటికి కూడా అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సో, అందుకనే సినిమాకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. ఇక ఫ్రైడే నైట్ బయట తిని నా రూమ్‌కొచ్చేసరికి నైట్ 11 అయిపోయింది.
ఇక 11:30 ఆ టైంకి బుక్ మై షోలోకెళ్ళి మళ్ళీ ఆ పంజాగుట్ట పీవీఆర్‌లోనే డిసెంబర్ 7థ్ అంటే సాటర్‌డేకి 'పుష్ప 2' సినిమా టికెట్‌ని బుక్ చేశాను. మళ్ళీ అంతే సేమ్ ప్రైస్ రూ. 572 పడింది. అయితే ఈసారి టికెట్ బుక్ చేసేటప్పుడు మాత్రం ఆ డేట్‌ని జాగ్రత్తగా చూసి బుక్ చేశాను. సో, ఇది ఫ్రెండ్స్ నాకు జరిగిన ఇన్సిడెంట్. యాక్చువల్లీ ఈ విషయం మా కొలీగ్స్‌కి కూడా చెప్పలేను. కానీ మీతో పంచుకోవాలనిపించింది చెప్పేసాను మీకు. మా కొలీగ్స్‌కి చెప్తాను తర్వాత ఈ విషయం. అయితే నేను టికెట్ బుక్ చేసిన షో సాటర్‌డే అంటే ఈరోజు నైట్ 7:00కే ఉంది. ఈ సినిమాకి వెళ్ళక ముందే నేను రికార్డ్ చేసి మీకు ఈ వీడియో రిలీజ్ చేశాను. సో, ఇక్కడ నేను పంజాగుట్ట పీవీఆర్‌లోనే ఎందుకు బుక్ చేశానంటే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 'ఓపెన్ హైమర్', 'ఖుషి' కూడా ఈ పీవీఆర్‌లోనే చూసాను. అప్పుడు నేను శ్రీనగర్ కాలనీలో ఉండేవాడిని. అప్పుడు వేరే ఆఫీస్‌లో వర్క్ చేసేవాడిని. ఇది నాకు వాకబుల్ డిస్టెన్స్ కావడంతో అక్కడ చూసాను. ఎందుకో అక్కడ ఎక్స్‌పీరియన్స్ బాగా అనిపించింది. అందుకే ఈసారి కూడా అక్కడే బుక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్. ఇదొక కొత్త డిఫరెంట్ వీడియో. ఎందుకో నాకిలా జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని మీతో పంచుకోవాలనిపించింది. సో, మీకు ఈ విషయాలన్నీ చెప్పేసాను. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మంచి వీడియోతో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. టేక్ కేర్. లాస్ట్ టైమ్ నేను ఈ వరల్డ్‌లో ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీస్ ఏంటి? ఇండియాలో ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీస్ ఏంటి? అనే ఒక వీడియో చేశాను. ఇక్కడ ఇస్తున్నాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి.